ఎస్ఎస్సి సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఇల్లంతకుంట మండలం బూజనూరు గ్రామంలో బతుకమ్మ కుంటలో గుర్తు తెలియని శవం లభ్యం. జమ్మికుంటలో ఘనంగా దుర్గాదేవి నవరాత్రి ఉత్సవాలు. ప్రశ్నించే గొంతుకుతో పాటు పరిష్కారం చూపే మార్గదర్శకుడిలా పనిచేస్తా పట్టభద్రుల ఎమ్మెల్సీగా పోటీలో ఉన్న ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డి. జమ్మికుంట మండలం కోరపల్లె గ్రామంలో క్రికెట్ పోటీలు ప్రారంభం. వేనవంక మండలం బేతేగల్ గ్రామంలో చెట్లను నరికి వేస్తున్న పట్టించుకున్న అధికారులు. కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని లోటస్ పాండ్ పాఠశాలలో ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డి పక్షాన గుజ్జా తిరుపతిరావు ఆధ్వర్యంలో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో నరేందర్ రెడ్డి మాట్లాడుతూ 2021 లోపు డిగ్రీ పూర్తయిన పట్టభద్రులందరూ ముందుగా ఓటర్ నమోదు చేసుకోవాలని, అలాగే గత 30 సంవత్సరాలుగా విద్యారంగంలో కృషి చేస్తున్న నాకు మీరంతా సపోర్ట్ చేయాలని, నన్ను గెలిపించినట్టయితే నిరుద్యోగుల పక్షాన తెలంగాణలో ప్రతి జిల్లాలో ఉచిత కోచింగ్ సెంటర్లు ఆల్ ఫోర్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తామన్నారు. ప్రశ్నించే గొంతుకుతో పాటు నిరుద్యోగుల పక్షాన పరిష్కారం చూపే మార్గదర్శకుని అవుతారని, రాజకీయాలు వ్యాపారంగా మారిన ఈ రోజుల్లో సేవా దృక్పథంతో ముఖ్యంగా విద్యావంతుల సమస్యల పరిష్కారం కోసం, ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం మండలిలో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం చూపే ప్రయత్నం చేస్తామని తెలిపారు. 4 ఉమ్మడి జిల్లాల పట్టభద్రులందరూ నా యొక్క అభ్యర్థిత్వాన్ని సపోర్ట్ చేసి నన్ను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలు విద్యా సంస్థల అధినేతలు డాక్టర్ పుల్లూరి సంపత్రావు, మహమ్మద్ అంకుష్, మహమ్మద్ రెహమాన్, కొండా విజయ్, జమ్మికుంట పరిసర ప్రాంత పట్టభద్రులు పాల్గొన్నారు. లోటస్ పాండ్ విద్యా సంస్థల చైర్మన్ లక్ష్మణరావు గారికి, ఇప్పుడు మొన్న వేసిన జీవన్ రెడ్డి గారికి అంత ఉద్దేశం పట్టభద్రులకు ఏం లాభం జరిగింది, ముఖ్యంగా నిరుద్యోగులకు ఏం లాభం జరిగింది వీళ్ళని గెలిపించడం మూలాన అనేది అందరికీ తెలిసిందే. మరి ఖచ్చితంగా ఈసారి ఒక ప్రణాళికాబద్ధంగానే నేను వస్తున్నాను. ఒక చేంజ్ తీసుకొని వద్దాం. ఈ రాజకీయ రంగంలోనే మనం ఒక రోల్ మోడల్గా ఉండాలి, ఒక చేంజ్ తీసుకొని రావాలని ఆలోచన కొద్ది మరి నేను ఈ రంగంలోకి వస్తున్నాను. ముఖ్యంగా నిరుద్యోగులకి మనం చూస్తున్నామని అందరూ కూడా జిల్లా హెడ్ క్వార్టర్లో కోచింగ్ తీసుకోలేదు. హైదరాబాద్కు చిన్న చిన్న టెట్ కోచింగ్ కానీ, డిఎస్సి కోచింగ్ కానీ, గ్రూప్ ఎగ్జామ్స్కి హైదరాబాద్కు కోచింగ్లో వెళ్తున్నారు. ఈవెన్ నేను మా టీచర్లను కూడా చూశాను. పాపం లేడీ టీచర్స్ చిన్న పిల్లవాళ్ళు పెట్టుకొని హైదరాబాద్లో కిరాయి తీసుకుని కోచింగ్ వెళ్తున్నారు. అలా కాకుండా సో ఖచ్చితంగా 4 డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో ఆల్ ఫోర్స్ తోటే గవర్నమెంట్కి సంబంధం లేకుండా ఉచితంగా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి నేను కోచింగ్ సెంటర్లు ఏర్పాటు చేసి కోచింగ్ ఇస్తానని చెప్పేసి అంటే మన ప్రాంతం వాళ్ళు ఎవరు కూడా ఇంకా హైదరాబాద్కి వెళ్ళాలని చెప్పలేదు. కరీంనగర్లో హైదరాబాద్ కంటే బెటర్ కోచింగ్ ఫ్రీ అంటే ఏదో నేమ్సే కదా కాదు, అంతకంటే మెరుగైన ఫ్యాకల్టీని పెట్టి మెరుగైన కోచింగ్ ప్రతి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో, అది కులాలని మతాలకు అతీతంగా అందరికీ కూడా ఉచిత కోచింగ్ ఇస్తున్నాను చేస్తారు ప్రతి జిల్లా కేంద్రంలో అని చెప్పేసి వస్తున్నాను. మరి వాళ్ళు చూసుకుంటే మరి నిరుద్యోగులు యూనివర్సిటీలలో చాలా నానా రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు. మరి వాళ్ళకు కొంచెం ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళకి నేను పార్ట్ టైం జాబ్ ఇస్తూ కూడా నేను ఉచితంగా కోచింగ్ ఇస్తాను. అంటే వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవడం పక్కన పెట్టి ఉచితంగానే కాకుండా వాళ్ళకి ఏదైనా ఒక పార్ట్ టైం జాబ్ క్రియేట్ చేస్తూ నేను ఈ సందర్భంగా కోచింగ్ ఇస్తానని చెప్తున్నాను. సో మరి వాళ్ళ ఉద్యోగం భర్తీ చేయడానికి ఎన్నో ఖాళీలు ఉన్నాయి. మరి ముఖ్యంగా ఈ ప్రభుత్వం కూడా చూస్తున్నామన్నా కొంచెం పాజిటివ్గా ముందుకు వెళ్తుంది. అది ట్రాన్స్ఫర్ల విషయంలో కానీ, ప్రమోషన్ల విషయంలో కానీ, గతంలో పెండింగ్ ఉన్నాయని కూడా ఇప్పటికీ ఒక 50% క్లియర్ అయి ఉన్నాయి. తప్పకుండా మరి గడిచిన తర్వాత ప్రతి చోట ఎక్కడెక్కడైతే ట్రాన్స్ఫర్లు ఇంకా పెండింగ్లో ఉన్నాయో, ఎక్కడెక్కడైతే ప్రమోషన్లు వివిధ రంగాల్లో ఆగి ఉన్నాయో అవన్నింటినీ కూడా క్లియరెన్స్ చేయగలం. ఇవాళ మనం చూస్తున్నాం ఎంఈఓ క్యాండిడేట్స్లో మరి ఎవరి పాస్ హిస్టరీ ఎలా ఉంది,
ఎవరు నిజానికి ఎక్కువ సభలో ఉంటే ఇంత ప్రాధాన్యత ఉన్న పోస్టుకి ఎవరిని మనం కూర్చోబెడితే మరి రాబోయే రోజుల్లో మన రాష్ట్రానికి, విద్యారంగానికి, యువకులకి, నిరుద్యోగులకి లాభం జరుగుతుంది అని ఆలోచించి మనం ఒక్కొక్క నిర్ణయం తీసుకోవచ్చు. వేతిగల్లో అక్రమంగా చెరువు కట్టపై చెట్ల తొలగింపు, కలప తరలింపు ఆందోళన వ్యక్తపరుస్తున్నారు గ్రామస్తులు. వేనవంక మండలం బేతిగల్ గ్రామంలో ప్రకృతి విధ్వంసం సృష్టించారు. ఒకవైపు ఎంతో ప్రతిష్టాత్మకంగా పర్యావరణ సమతుల్యానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వన మహోత్సవ కార్యక్రమంలో గ్రామాన నర్సరీ ఏర్పాటు చేసి బృహత్తరమైన చెట్ల పెంపకాన్ని చేపడుతుంటే, బేతిగల్ గ్రామంలో మాత్రం గ్రామ పంచాయతీ అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ పై అధికారులకు తెలియకుండా మూకుమ్మడిగా ఊర చెరువు కట్టపైనున్న చెట్లను తొలగించి సొమ్ము చేసుకుంటున్నాడు. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం శనివారం గుట్టు చప్పుడు కాకుండా చెట్లను తొలగించి ట్రాక్టర్ సహాయంతో ఒక లోడును తరలించగా, ఆదివారం కూడా ట్రాక్టర్లు అక్రమంగా లోడ్ చేయగా గ్రామస్తుల విషయాన్ని జిల్లా నీటిపారుదల శాఖ డిఈ రవీందర్కి సమాచారం అందించారు. వెంటనే స్పందించిన ఆయన ఇరిగేషన్కు సంబంధించిన 3 లష్కర్లను పంపించగా అప్పటికే కింద కలపను ఆన్లోడ్ చేసి పరారయ్యాడు. ఇస్తాను చెట్లు పీకేస్తాను తీసుకోమన్నా పర్మిషన్ చెట్టు పీకేసేయమని అంటే ఏది పర్మిషన్ ఇచ్చిందా చెట్ల వరకే పర్మిషన్ పేపర్ అయితే ఇవ్వలేదు చెట్లు పీకేసుకోమని పర్మిషన్ ఏది చెట్లు పీకేసుకోమన్నాడా చెట్లు అయితే పీకమని కంప చెట్లు కంప చెట్ల వరకు చెప్పచ్చు కానీ మా పేరు ఎందుకు వాడుకుంటాను నీ గెలవనే కలవకపోతుంది గది చెప్పు నాకు నేను కలిసిందా నీకు నేను కలిసిందా నేను కలవకుండా ఏమనుకుంటున్నా వీళ్ళంతే ఎంపీస్ కూడా చెప్పండి పేరు చెప్తాను నేను కలిసిందానే నీకు మరి నేను కలవదు నువ్వు ఎట్లా చెప్తావు చెట్లు మొత్తం ఇట్లా రికార్డ్ అయింది. నువ్వు ఏమీ మాట్లాడడానికి లేదు. నువ్వు ఇల్లీగల్ గా ఇది బిజినెస్ చేస్తాను. నువ్వు కంప చెట్లు పీకేదానికి కార్యదర్శి మీద 100% కేసు అవుతుంది. బాలసుబ్బయ్య చెప్పింది ఎంపీటీసీ నేనే అన్ని చెప్పి నీకెవరాలు కార్యదర్శి అడిగినా అయితే కారోబార్ దగ్గర ఉండి కలపను నరికించేయడంపై సర్వత్రా విమర్శలు నెలకొన్నాయి. ఈ తతంగం అంతా స్పెషల్ ఆఫీసర్ తెలియకుండా చేయడంపై స్పెషల్ ఆఫీసర్ కిరణ్ కుమార్ పై సైతం ఆగ్రహాన్ని వ్యక్తం చేసినట్లుగా తెలిసింది. కలప నరికివేతకు భారీ మొత్తంలో చేతులు మారినట్లుగా ప్రచారం జరుగుతుంది. అయితే మండలంలోని గ్రామాలలో చెరువు కట్టపై ఉన్న చెట్లను నిబంధనలకు విరుద్ధంగా ఎవరైనా వ్యక్తులు తొలగించినట్లయితే వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోబడతాయని డిఈ హెచ్చరించారు. సోమవారం బేతిగల్లో క్షేత్రస్థాయిలో విచారణ జరుపుతామని తెలిపారు. చెట్లు వేసుకున్నారంటే ఇరిగేషన్ తరఫున మేము వచ్చినాం బండి సీల్ చేసి సార్తో మాట్లాడి ఎక్కడి నుంచి వచ్చారు? ఎవరు పంపించారు మిమ్మల్ని? మమ్మల్ని జేఈ పంపించారు. జేఈ డి గారు పంపించారు. డి రవీందర్ జేఈ సందేశ్ సార్. ఇది ఎక్కడ హ్యాండ్ వాడు చేస్తారు? ఇది సార్ని బట్టి మనం సార్తో చెప్పి ఎక్కడ హ్యాండ్ వాడు చేయమంటే అక్కడ ఆపిస్తాం. మీరేం చేస్తారు? నేను లస్కర్. ఏం పేరు? నా పేరు సతీష్ రెడ్డి, సంపతి నర్సయ్య. ఘనంగా దుర్గామాత మండపం వద్ద మహా అన్నదానం నిర్వహించారు. వేనవంక మండలంలోని నరసింగాపూర్ గ్రామంలో విఘ్నేశ్వర భక్త మండలాధ్రులు అంగరంగ వైభవంగా జరుగుతున్న దేవీ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఆదివారం రోజున అమ్మవారు అన్నపూర్ణాదేవిగా దర్శనమివ్వగా ఉత్సవ కమిటీ సభ్యులు మహా అన్నదాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించగా భక్తులు అధిక సంఖ్యలో హాజరై అమ్మవారి తీర్థ ప్రసాదాలు స్వీకరించి అనుగ్రహాన్ని పొందారు. అనంతరం కమిటీ సభ్యులు మాట్లాడుతూ దుర్గామాత ఉత్సవాలను ప్రతి ఏటా మాదిరిగా ఈసారి జరుపుతున్నామని, గ్రామంలోని ప్రజలందరూ సుఖ సంతోషాలతో సకాలంలో వర్షాలు పడి రైతులందరూ ధన ధ్యాన సంపద సమృద్ధిగా కలిగి ఉండాలని, ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో తులతూగాలని, అమ్మవార్ల కరుణ కటాక్షంతో గ్రామ ప్రజలు చల్లగా వర్ధిల్లాలన్నారు. ఈ కార్యక్రమంలో న్యాలా కుమార్, సతీష్, రమేష్, తిరుపతి, రవి, విష్ణు, శ్రీను, రాజు, సమ్మయ్య, అనిల్, రంజిత్, అంజన్ కుమార్, బన్నీ, సన్నీ, లక్కీ గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
మీది కట్టండి, మీది కట్టు స్వామి, మీది కట్టి ఇంకొంచెం. ఓకే కట్టియా. ఇలంతకుంట మండలంలోని హనుమాన్ దేవాలయం మధ్య దేవి నవరాత్రి ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. దేవి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా గ్రామంలోని హనుమాన్ దేవాలయం వద్ద ఏర్పాటు చేస్తున్న దుర్గామాత మండపం వద్ద నిత్య పూజలు చేయడంతో పాటు సామూహిక పుష్పార్చనలు, కుంకుమార్చనలు నిర్వహిస్తున్నారు. గ్రామంలోని మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని దుర్గామాత కృపకు పాత్రలవుతున్నారు. మనస్సు నుంచి రావాలి. అమ్మవారికి నిజంగానే నీ చేతుల్లో పూజ అంటే భక్తిపూర్వకంగా మన హృదయంతో అమ్మవారికి చేసేటువంటి. తర్వాత స్నానం సమర్పయామి అంటే పంచామృతాలతో అమ్మవారికి, ఇప్పుడు మన ఇక్కడ విగ్రహం ఉంది కాబట్టి పంచామృతాలు పూజ. మరి లేకుంటే ఎట్లా? మన మనస్సే భావన, మన మనస్సునే అమ్మవారికి అర్పిస్తున్నాం నేను పంచామృతాలతో. ఓం గిరీశ శబ్రమా సుమాస్యేమః ఓం సువర్ణకుంభా ధూపదీపానంతరం శుద్ధాశమనీయం సమర్పయామి. మంగళహారతిలో తిప్పండి. జమ్మికుంట పట్టణంలోని హౌసింగ్ బోర్డు కాలనీలో ఏర్పాటు చేస్తున్న దుర్గామాత ఉత్సవాల్లో భాగంగా దుర్గామాతను వివిధ రకాల కూరగాయలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. దేవి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా హౌసింగ్ బోర్డు కాలనీలో ఏర్పాటు చేసిన దుర్గామాత దేవి ఉత్సవాల్లో శాకాంబరి అవతారంలో అమ్మవారు దర్శనమిచ్చారు. భక్తులు తీసుకువచ్చిన వివిధ రకాల కూరగాయలతో అమ్మవారికి సర్వాంగ సుందరంగా అలంకరింపు చేశారు. ఆదివారం దుర్గామాత అమ్మవారు బాల త్రిపుర సుందరి అవతారంలో దర్శనమివ్వగా 108 ప్రసాదాలతో అమ్మవారికి నివేదన సమర్పించారు. సాయంత్రం భజనా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా కాలనీ ప్రజలు ఆసక్తిగా తిలకించారు. అదేవిధంగా పట్టణంలోని శివాలయం వద్ద ఏర్పాటు చేసిన యువశక్తి ఆధ్వర్యంలో దేవీ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మహా అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. గణేష్ నగర్లోని హనుమాన్ టెంపుల్ వద్ద దుర్గా కాలనీ, కొత్తపల్లి, రామన్నపల్లె గ్రామాలలో దుర్గామాత ఉత్సవాలను ఉత్సవ కమిటీ సభ్యులు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. అన్నా కొద్దిగా పెట్టి